ఒక నిమిషం ఆలోచించండి. ప్రపంచంలో అత్యంత వేడిగా చర్చించుకునే పదం, ఆ వినగానే కొందరికి విపరీతమైన కోపం, మరికొందరికి ఎక్కడలేని ఆశ పుట్టించే పదం ఏదైనా ఉందా అంటే అది సోషలిజం. ఖచ్చితంగా. కానీ విచిత్రమేమిటంటే ఈ పదాన్ని వాడే సగం మందికి పైగా అసలు దాని నిజమైన, లోతైన అర్థమేంటో కూడా తెలియదు. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం అదే. మనం ఎడమపక్ష లేదా కుడిపక్ష రాజకీయ కోణాల ద్వారా కాకుండా కేవలం చరిత్ర, ఆధారాల బట్టి దీన్ని నిష్పాక్షికంగా చూద్దాం. అవునండి, అదే ముఖ్యం. ఏ పక్షం వహించకుండా చూడాలి. కరెక్ట్. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా నాకు బాగా నచ్చిన ఒక కోట్తో చర్చను మొదలుపెడతాను. సిఈఎం జోడ్ అనే తత్వవేత్త చెప్పినట్లు సోషలిజం అనేది అందరూ ధరించడం వల్ల తన అసలు ఆకారాన్ని కోల్పోయిన టోపీలాంటిది. ఓ, భలే కోటండి ఇది. అవును కదా. ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో చూడండి. అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దీనికొక కొత్త అర్థాన్ని ఇచ్చారు. అసలు ఈ పదం కేవలం ఒక ఆర్థిక ఫార్ములానా, లేక అంతకంటే లోతైనదా? ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశమేమిటంటే, సోషలిజం అనేది కేవలం సంపదను ఎలా పంచుకోవాలి అని చెప్పి అకౌంటింగ్ వ్యవహారం కాదు. అదొక సమగ్రమైన ఆలోచనా విధానం. అంటే ఒక ఐడియాలజీ అన్నమాట. అవును. మానవ సంబంధాలు, సమానత్వం, ఇంకా సామాజిక న్యాయం చుట్టూ అల్లబడిన ఒక సుదీర్ఘమైన భావజాలం. ప్రైవేట్ లాభాల కంటే సమాజం మొత్తానికి మేలు జరగాలని ఒక మౌలికమైన నమ్మకం నుండి ఇది పుట్టింది. కానీ మీరన్నట్లు అది ఒక ఆకారం లేని టోపీగా ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవాలంటే మనం 100 ఏళ్ల వెనక్కి, అంటే ఆ పారిశ్రామిక విప్లవం కాలానికి వెళ్ళక తప్పదు. ఓహో, అంటే 18, 19వ శతాబ్దాల నాటి యూరప్ పరిస్థితుల గురించే కదా మీరు చెప్పేది? ఖచ్చితంగా. ఆ కాలంలో భారీ యంత్రాలు, స్టీమ్ ఇంజిన్లు రావడం, ఫ్యాక్టరీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకురావడం, ఇవన్నీ వినడానికి భలే గొప్పగా ఉంటాయి కదా. ఉత్పత్తి అమాంతం పెరిగింది. మరి అలాంటి ఆర్థిక ప్రగతి మధ్యలో ఈ సోషలిజం లాంటి తిరుగుబాటు ఆలోచన ఎందుకు పుట్టిందంటారు? ఎందుకంటే ఆ ప్రగతి వెనుకున్న చీకటి కోణం అంత భయంకరమైనది కాబట్టి. ఆనాటి పరిస్థితులను ఒకసారి ఊహించుకోండి. పారిశ్రామిక విప్లవం వల్ల ఫ్యాక్టరీల యజమానులు, అంటే పెట్టుబడిదారులు, అవును, ఆ పెట్టుబడిదారులు ఊహించనంత సంపన్నులైపోయారు. కాని అదే సమయంలో ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల బతుకులు నరకప్రాయంగా మారాయి. రోజుకు 12 నుండి 14 గంటల పాటు విరామంలేని పని. బాబోయ్, 14 గంటలా? అవునండి. కనీస గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో జీవనం. 5 ఏళ్ల వయసున్న పిల్లలను సైతం బొగ్గుగనుల్లో ప్రమాదకరమైన పనులకు వాడుకోవటం. ఇది అప్పటి పెట్టుబడిదారీ విధానం సృష్టించిన వాస్తవ చిత్రం. ఓహో, అంటే ఆకాశాన్ని తాకుతున్న సంపద ఒకవైపు, అట్టడుగున మగ్గిపోతున్న కటిక పేదరికం మరోవైపు అన్నమాట. కరెక్ట్. బహుశా ఇలాంటి విపరీతమైన దోపిడిని, ఆర్థిక అసమానతల్లు చూసే దానికి వ్యతిరేకంగా ఈ సోషలిజం పుట్టుండాలి. ఇక్కడ నాకొక విషయం అర్థమవుతోంది. లిబరలిజం ఎప్పుడూ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది కదా? అవును, ఉదారవాదం స్వేచ్ఛ అంటుంది. అంటే వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, మార్కెట్ స్వేచ్ఛ. కాని దానికి భిన్నంగా సోషలిజం సమానత్వంపై ఎందుకంతగా దృష్టి పెట్టిందో ఇప్పుడు స్పష్టమవుతోంది. ఏంటంటే, సోషలిస్టులు అడిగిన అత్యంత ప్రాథమికమైన ప్రశ్న ఇదే. తినటానికి తిండి, ఉండటానికి కనీస ఆశ్రయం లేనప్పుడు ఆ కాగితాల మీద రాసి ఉన్న చట్టపరమైన స్వేచ్ఛ ఉండి ఏం లాభం? నిజమే. కడుపు నిండుతేనే కదా ఏదైనా. అంతేకదా. ఆకలితో ఉన్నవాడికి స్వేచ్ఛ కంటే ముందు అన్నం కావాలి. అందుకే వారు కేవలం చట్టం ముందు సమానత్వం మాత్రమే సరిపోదు, ఆ సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కూడా కావాలని కోరుకున్నారు. అంటే అందరికీ ఒకే రకమైన అవకాశాలు ఇవ్వటం మాత్రమే కాదు, చివరికి వచ్చే ఫలితాల్లో కూడా కొంత మేర సమానత్వం ఉండాలని వాదించారు. ఈ ఆకారం లేని టోపీ గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు కార్ల్ మార్క్స్ రంగంలోకి దిగకముందు తొలితరం ఆలోచనా పరులు ఈ టోపీ డిజైన్ ఎలా ఉండాలనుకున్నారు? వాళ్ల ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి. అంటే హెన్రీ డి సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, చార్ల్స్ ఫోరియర్ లాంటి వాళ్ల గురించి అడుగుతున్నాను. వాళ్ల ప్రణాళికలు చూస్తుంటే నాకొక సందేహం వస్తోంది. పెట్టుబడిదారీ విధానంలో లాభం సంపాదించాలనే స్పష్టమైన మోటివేషన్ ఉంటుంది. మరి ఈ ఫ్యాక్టరీ ఓనర్లు వాటంతట వారే లాభాలు వదులుకుని నైతికంగా మారిపోయి కార్మికులకు ఆస్తులు పంచుతారని ఈ తొలితరం సోషలిస్టులు ఎలా నమ్మారు? అదే వాళ్ల ఇన్నోసెన్స్ అండి. అవును, అది వాస్తవానికి చాలా దూరంగా అనిపించలేదా? ఫోరియర్ అయితే ఏకంగా ఫలాంక్సిస్ అనే చిన్న చిన్న కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకుని మనుషులందరూ సంతోషంగా కలిసి పనిచేసుకుంటూ బతికేయొచ్చన్నాడు. నాకు ఇది చూస్తుంటే ఒక స్టార్టప్ కంపెనీ పోలిక గుర్తొస్తోంది. స్టార్టప్ కంపెనీనా?
ఎలా అంటారు? అంటే ఈ తొలితరం సోషలిస్టులు ఒక స్టార్టప్ పెట్టిన అమాయకపు ఫౌండర్స్ లాగా అన్నమాట. వాళ్ళేమనుకున్నారంటే ఆ ఇన్వెస్టర్లు అంటే పెట్టుబడిదారులు దయ చూపిస్తారు, లాభాలు పంచుతారు అని అమాయకంగా ఆశించారు. ఓ భలే చెప్పారు. కరెక్ట్గా సరిపోయింది. ఆ అమాయకత్వమే తర్వాతి తరం మేధావులకు, ముఖ్యంగా కార్ల్ మార్క్స్కు కూడా చిరాకు తెప్పించింది. మీరన్నట్టు ఆ ఫౌండర్స్ అమాయకత్వం చూసి ఆయనకి మండిందనమాట. అంటే మార్క్సొచ్చి ఇదిలా వర్కౌట్ అవ్వదు, దీన్ని మార్చేయాలి అన్నాడా? అవునండి. మార్క్స్ వాళ్ళని యుటోపియన్ సోషలిస్టులు అని కాస్త వ్యంగ్యంగా పిలిచాడు. యుటోపియా అంటే ఎక్కడా లేని ఆదర్శధామం అనర్థం. పెట్టుబడిదారులు కేవలం వారికున్న నైతికతతో, దయతో తమ లాభాలను వదులుకుంటారని ఆశించడం పగటి కల అని మార్క్స్ వాదన. హ్మ్. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, దాని లోపల ఉన్న ఆర్థిక సూత్రాలు ఏమిటో ఈ యుటోపియన్లకు శాస్త్రీయ అవగాహన లేదని ఆయన గట్టిగా విమర్శించాడు. అంటే ఆ స్టార్టప్ ఫౌండర్స్ అమాయకత్వాన్ని పక్కన పెట్టి మార్క్సొచ్చి ఒక హాస్టైల్ టేకోవర్ మోడల్ను ప్రవేశపెట్టాడు అంటారా? వావ్! ఖచ్చితంగా. ఆ హాస్టైల్ టేకోవరే ఆయన చెప్పిన విప్లవం. కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్ కలిసి సోషలిజాన్ని ఒక సెంటిమెంట్లాగా కాకుండా ఒక సైన్స్లాగా చూశారు. అదే శాస్త్రీయ సోషలిజం. ఓహో, సైంటిఫిక్ సోషలిజం. అవును. చరిత్ర అంతా కూడా వర్గ పోరాటమే అని వారు సిద్ధాంతీకరించారు. అవును. అంటే ఫ్యాక్టరీలు, భూములు కలిగి ఉన్న పెట్టుబడిదారీ వర్గానికి, కేవలం తమ శ్రమను మాత్రమే అమ్ముకునే కార్మిక వర్గానికి మధ్య ఘర్షణ, ఈ పోరాటం అనివార్యం అని వారు వాదించారు. ఆ. ఆ అసమానతల ఒత్తిడి తట్టుకోలేక వ్యవస్థ పేలినప్పుడు కార్మికులు తిరగబడి అధికారాన్ని చేజిక్కుంచుకుంటారని వారు శాస్త్రీయంగా చెప్పారు. వినడానికి ఈ లాజిక్ బానే ఉంది. కానీ చరిత్రను గమనిస్తే ఆ హాస్టైల్ టేకోవర్ అంటే ఆ విప్లవం అన్ని దేశాల్లో ఒకేలా జరగలేదు కదా. విప్లవం, రక్తం చిందించడం అనే మార్గాన్ని అందరూ ఎంచుకోలేదు. నిజమే, అందరూ ఆ రూట్ తీసుకోలేదు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సోషలిజం పుట్టుకొచ్చింది. ఫ్యాబియనిజం, సిండికాలిజం, ఈ పేర్లన్నీ చూస్తుంటే నాకో సందేహం వస్తోంది. అసలు ఎందుకని ఒక్కో దేశం సోషలిజాన్ని వాళ్ల ఇష్టానుసారం మార్చుకుంది? ఒకే సిద్ధాంతాన్ని అందరూ ఎందుకు అనుసరించలేదు? ఇక్కడే మనం దీని విశాల దృక్పథంతో చూడాలి. ఈ భిన్న రూపాలు కేవలం ఎవరో గదిలో కూర్చుని రాసిన సిద్ధాంతాలు కావు. ఆయా దేశాల వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. అంటే ఆ దేశ చరిత్ర, సంస్కృతిని బట్టి మార్చుకున్నారు. అంతేగదా. ఉదాహరణకు బ్రిటన్ తీసుకుందాం. అక్కడ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం అప్పటికే చాలా బలంగా నాటుకుపోయాయి. కాబట్టి అక్కడ హింసాత్మక విప్లవం అవసరం లేదని ఫ్యాబియన్లు నమ్మారు. ఫ్యాబియన్లు అంటే ఈ ఫ్యాబియనిజం ఎక్కడ్నుంచొచ్చింది? పురాతన రోమన్ జనరల్ ఫాబియస్ మాక్సిమస్ పేరు మీద ఇదొచ్చింది. ఆయన వ్యూహంలాగా సరైన సమయం వచ్చినప్పుడు నెమ్మదిగా దెబ్బ కొట్టాలి అనేది వాళ్ళ ఆలోచన. రాత్రికి రాత్రే కాదు, విద్యావంతులైన మధ్యతరగతి ప్రజల ద్వారా చట్టాలను మార్చి నెమ్మదిగా సోషలిజం సాధించవచ్చు అనుకున్నారు. అంటే ప్రశాంతంగా, డెమోక్రటిక్గా. మరి ఫ్రాన్స్ పరిస్థితి పూర్తిగా వేరు కదా. అక్కడ ప్రజలకు ప్రభుత్వాలపై, రాజకీయ నాయకులపై నమ్మకం లేదా? దాదాపుగా లేదనే చెప్పాలి. అక్కడి పరిస్థితుల వల్లే ఫ్రెంచ్ సిండికలిజం పుట్టింది. వీళ్లు రాజకీయ నాయకులను ఏ కోశానా నమ్మలేదు. మార్పు రావాలంటే చట్టసభల్లో కూర్చుంటే లాభం లేదు, కార్మిక సంఘాలు నేరుగా సమ్మెలు చేయాలి, ఆర్థిక వ్యవస్థను స్తంభింక చేయాలి అని నమ్మారు. ఓహో, అంటే డైరెక్ట్ యాక్షన్ అన్నమాట. అవును, ఫ్యాక్టరీలను నేరుగా తమ ఆధీనంలోకి తీసుకోవాలి అన్నారు. అవసరమైతే హింసాత్మక పద్ధతులను వాడటానికి కూడా వెనుకాడలేదు. అదే సమయంలో బ్రిటన్లోనే గిల్డ్ సోషలిజం అని మరొకటొచ్చింది. గిల్డ్ సోషలిజం అంటే వాళ్ళేం చెప్పారు? వాళ్ళు కేంద్రీకృత అధికారాన్ని వ్యతిరేకించి ప్రతి వృత్తికి సంబంధించిన వారు తమకంటూ ఒక సంఘం అంటే గిల్డ్ ఏర్పాటు చేసుకుని వికేంద్రీకరణతో పరిశ్రమలను నడపాలి అన్నారు. చూశారా, ఎవరి దేశ పరిస్థితికి తగ్గట్టు వాళ్ళు ఆ టోపీని ఎలా డిజైన్ చేసుకున్నారు? ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని గొప్ప ప్రణాళికలు, సామాజిక న్యాయం, అందరికీ సమానత్వం అనుకున్నప్పుడు మరి సోషలిజం ప్రపంచం మొత్తాన్ని ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది? అది చాలా పెద్ద ప్రశ్నండి. అంటే ఈ సిద్ధాంతం మీద ఉన్న విమర్శలను గమనిస్తే నాకు చాలా బలమైన లాజిక్ కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రీకృత నియంత్రణ. అంతా ప్రభుత్వమే నిర్ణయించాలి, ప్రైవేట్ వ్యాపారాలు ఉండకూడదు అన్నప్పుడు అక్కడ విపరీతమైన బ్యూరోక్రసీ, అవినీతి పుట్టుకొస్తాయి కదా. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. కరెక్ట్. దానికి తోడు ఇంకో అతిపెద్ద ప్రాథమికమైన సమస్య ఉంది: లాభమనే ప్రేరణ లేకపోవడం.
ప్రాఫిట్ మోటివ్ లేకపోవడం. అవును, పెట్టుబడిదారీ విధానంలో ఎవరైనా రాత్రింబవళ్లు కష్టపడి కొత్తగా ఏదైనా ఆవిష్కరిస్తే దానికి ప్రతిఫలంగా భారీ లాభం వస్తుంది అనే ఆశ ఉంటుంది. ఆ ఆశే మార్కెట్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. కాని సోషలిజంలో ఎంత కష్టపడినా వచ్చే ప్రతిఫలం అందరికీ సమానంగా పంచబడుతుంది. అంతే కదా. అలాంటప్పుడు మనుషులు ఎందుకు కొత్తగా ఆలోచిస్తారు, ఎందుకు రిస్క్ తీసుకుంటారు? దీనివల్లే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన అసమర్థతను, స్తబ్దతను ఎదుర్కొన్నాయి. నిజమే. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందనే బలమైన వాదన కూడా ఉంది కదా. ఆర్థిక వ్యవహారాలన్నీ ప్రభుత్వం గుప్పిట్లో ఉంటే మనిషి ఎక్కడ పనిచేయాలి, ఏం కొనాలి అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే అది నెమ్మదిగా రాజకీయ నియంతృత్వానికి దారితీస్తుంది అంటారు. ఖచ్చితంగా. ఇక్కడ బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ చెప్పిన ఒక పదునైన మాటను నేను ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆయనేమన్నారంటే, పెట్టుబడిదారీ విధానం అసమానతలను పంచుతుంది, కానీ సోషలిజం పేదరికాన్ని సమానంగా పంచుతుంది అన్నారు. అవును, చాలా ఫేమస్ కోటది. ఈ మాటలో ఎంత వ్యంగ్యమున్నా అది అప్పటి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోందా? ఆ ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక, అంటే సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు చాలామందికి చర్చిల్ మాటలే 100% నిజమనిపించాయి. ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే ప్రసిద్ధ మేధావైతే ఏకంగా చరిత్ర అంతం అని ప్రకటించాడు. ఎండ్ ఆఫ్ హిస్టరీ అంటే ఇంకేం లేదన్నా. అవును, అంటే మానవ రాజకీయ సామాజిక పరిణామ క్రమంలో ఉదారవాద ప్రజాస్వామ్యం మరియు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలే అంతిమ విజేతలు. ఇక భవిష్యత్తులో వాటిని సవాలు చేసే కొత్త సిద్ధాంతాలు రావు అని ఆయన తీర్మానించాడు. ఓహో, కాబట్టి వీటన్నింటి అసలు అర్థమేమిటి? నేనిక్కడ ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. ఈ విమర్శకులు చెప్పేది చూస్తుంటే మానవ స్వభావం సహజంగానే స్వార్థపూరితమైనది అనే వాదన బలంగా వినిపిస్తోంది. అవునండి, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ప్రతి మనిషి ముందు తన గురించి, తన పిల్లల గురించి, తన కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అలాంటప్పుడు సమాజమంతా ఒకటే కుటుంబంలా భావించి ఎలాంటి స్వార్థం లేకుండా మనుషులందరూ దేవదూతల్లా ప్రవర్తిస్తారని ఆశించటం అతిశయోక్తి కాదా? ఇది మానవ స్వభావం మీద జరిగే ఒక క్లాసిక్ డిబేట్ అండి. పెట్టుబడిదారీ విధానం మనుషులు సహజంగానే స్వార్థపరులు అనే విషయాన్ని అంగీకరించి ఆ స్వార్థాన్నే, ఆ అత్యాశనే మార్కెట్ అభివృద్ధికి ఇంధనంగా వాడుకుంటుంది. దానివల్లే పోటీ పెరిగి కొత్త వస్తువులొస్తాయంటారు. కరెక్ట్. కానీ సోషలిస్టులు దీన్నే ఒక వక్రీకరణగా చూస్తారు. వాళ్లేమంటారంటే, మనుషులు సహజంగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం గలవారని, అనాదిగా మనుషులు గుంపులుగా కలిసి బతికారనంటారు. అంటే సిస్టమ్ వాళ్లని అలా మార్చేసింది అంటారా? అవును, ఈ డబ్బు లాభం ఆధారిత వ్యవస్థే వారిని బలవంతంగా పోటీలోకి, స్వార్థంలోకి నెడుతోందని వాదిస్తారు. ఏది ఏమైనా 20వ శతాబ్దంలో పూర్తి స్థాయిలో అమలు చేసిన సోషలిస్టు ప్రభుత్వాల ఫలితాలు మాత్రం విమర్శకుల వాదనకే ఎక్కువ బలాన్నిచ్చాయి. అంటే ఫుకుయామా చెప్పినట్లు నిజంగానే చరిత్ర ముగిసిపోయిందా? పెట్టుబడిదారీ విధానం ఫైనల్ ట్రోఫీ గెల్చేసిందా? కాని ఇక్కడే కథ ఊరించని మలుపు తిరుగుతోంది. అవును, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువత మళ్లీ దీనివైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకు? క్యాపిటలిజం అన్ని సమస్యలను తీర్చేసి ఉంటే మళ్లీ ఈ పాత టోపీని ఎందుకు బయటకు తీస్తున్నట్లు? ఎందుకంటేంటంటే పెట్టుబడిదారీ విధానం అపారమైన సంపదను సృష్టించిన మాట వాస్తవమే. కాని ఆ సంపద ఎలా పంపిణీ అయ్యింది అనేది నేటి కాలంలో అతిపెద్ద ప్రశ్న. థామస్ పికెట్టి లాంటి ఆధునిక ఆర్థికవేత్తలు వాస్తవ గణాంకాలు, డేటాతో సహా ఒక నగ్న సత్యాన్ని బయటపెట్టారు. ఆయన రాసిన బుక్ కదా? అవును, క్యాపిటల్ ఇన్ ది 21st సెంచరీ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో తీవ్రంగా ఉన్నాయో కళ్లక్ కట్టింది. ధనవంతుల సంపద ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యుల ఆదాయాలు, జీతాలు మాత్రం ఎక్కడివక్కడే ఆగిపోయాయి. బహుశా ఆ అసంతృప్తి నుంచే అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ లాన్ని ఉద్యమాలు వచ్చాయి కదా. మ్యాన్హాటన్లో వేలాది మంది గుమిగూడి మేం 99%, మీరు కేవలం 1% అనే నినాదమివ్వడం వెనుకున్న ఆవేదన అదే. ఖచ్చితంగా. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, కేవలం లాభాపేక్షతో నడిచే ఈ మార్కెట్లు పర్యావరణాన్ని, వాతావరణ మార్పులను ఏమాత్రం పట్టించుకోకపోవడం, అడవులను, నదులను నాశనం చేయడం వల్లే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణను కూడా కలుపుకుని ఎకోసోషలిజం అనేది తెరపైకి వచ్చింది. అవునండి, 21వ శతాబ్దంలో సోషలిజం అనేది
కార్ల్ మార్క్స్ చెప్పినట్లు కర్మాగారాలను లాక్కోవటం, ఆ మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థను ఆయుధాలతో కూలదోయటం కోసం కాదు. ఇది యాంటీ క్యాపిటలిజంగా రూపాంతరం చెందుతోంది. అంటే పెట్టుబడిదారీ విధానానిలోని లోపాలను సరిదిద్దే సాధనంగా మారుతోంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. నాకొక పోలిక తడుతోందిక్కడ. చెప్పండి. నేటి ఆధునిక సోషలిజం అనేది మన కంప్యూటర్లోని ఆపరేటింగ్ సిస్టమ్ను, అంటే పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా డిలీట్ చేయాలని చూడటం లేదు. ఆ ఓఎస్ అలాగే ఉంటుంది, కానీ ఆ సిస్టంలో ఉన్న బగ్స్, అంటే ఈ విపరీతమైన అసమానతలు, వాతావరణ మార్పులు, పేదరికం, వాటన్నింటినీ ఫిక్స్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్యాచ్ లాగా ఆధునిక సోషలిజం పనిచేస్తోందా? అంటే సిస్టమ్ క్రాష్ అవ్వకుండా దాన్ని కాపాడే ప్యాచ్ అనుమాట. ఇది చాలా లోతైన విశ్లేషణండి. అవును, మీ సాఫ్ట్వేర్ ప్యాచ్ పోలిక ఖచ్చితంగా సరిపోతుంది. నిజానికి సోషలిజం సాధించిన అతిపెద్ద విజయం వ్యవస్థలను హింసాత్మకంగా కూల్చడం కాదు. మరి ఏంటి? సంక్షేమ రాజ్యం, అదే వెల్ఫేర్ స్టేట్ అనే భావన ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని మరింత మానవీయంగా మార్చడమే దాని నిజమైన విజయం. అంటే మార్కెట్లో ఉండాలి, ప్రైవేట్ వ్యాపారాలుండాలి, ఆవిష్కరణలు జరగాలి. కానీ ఎవరైతే వెనుకబడిపోతారో వాళ్లని ఆదుకోవాలి. అవును, ఆ పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, సామాజిక భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ ఐడియా సోషలిజం ప్రపంచానికిచ్చిన బహుమతే. ఐరోపాలోని నార్డిక్ దేశాలు దీనికి అద్భుతమైన ఉదాహరణలు. ఇక్కడ మన నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన ఆలోచనలు కూడా ప్రస్తావించాలి. ఆయనేమన్నారు? సామాజిక న్యాయమంటే కేవలం ధనవంతుల నుంచి డబ్బు లాక్కుని పేదలకు పంచడం కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. వారికి విద్య, ఆరోగ్యం అందించి వారి సొంత కాళ్లమీద వారు నిలబడేలా చేయడమే నిజమైన సాధికారత, అంటే ఎంపవర్మెంట్ అని చెప్పారు. సూపర్! ఈ సాఫ్ట్వేర్ ప్యాచ్ గురించి, సాధికారత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన భారతదేశం విషయానికి రాక తప్పదు. మన నాయకులు ఈ టోపీని ఎలా ధరించారు? జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఆలోచిస్తే, ఆయన అటు అమెరికా లాంటి పూర్తి పెట్టుబడిదారీ విధానం వద్దనుకున్నారు, ఇటు సోవియట్ తరహా కమ్యూనిజం వద్దనుకున్నారు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రెంటిలో మంచిని తీసుకుని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చారు. అవునండి, మిక్స్డ్ ఎకానమీ. అంటే భారీ పరిశ్రమలు, డ్యామ్స్ లాంటివి ప్రభుత్వ నియంత్రణలో ఉంటూనే ప్రైవేట్ రంగానికి, చిన్న వ్యాపారులకు కూడా చోటు కల్పించారు కదా. అవును, భారతీయ సోషలిజం నేపథ్యం చాలా విశిష్టమైనది, ఇంకా పాశ్చాత్య దేశాల కంటే సంక్లిష్టమైనది కూడా. ఉదాహరణకు మన గొప్ప సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచనలు తీసుకుంటే, ఆయన యూరోపియన్ సోషలిజాన్ని గుడ్డిగా కాపీ కొట్టలేదు. అవునా? మరి ఆయన అప్రోచ్ ఏంటి? యూరోప్లో అసమానతలు కేవలం డబ్బు చుట్టూ, అంటే ఆర్థిక వర్గాల చుట్టూ తిరుగుతాయి. కాని భారతదేశంలో అసమానతలకు, సామాజిక వివక్షకు అతిపెద్ద కారణం కులం. అణగారిన వర్గాల బాధలు కేవలం డబ్బుతో తీరేవి కావు అని ఆయన గుర్తించారు. నిజమే, మన సామాజిక పరిస్థితులు వేరు. కుల నిర్మూలన జరగకుండా ఇక్కడ కేవలం ఆర్థిక సమానత్వం సాధించినా ప్రయోజనం లేదు అనేదాయన బలమైన వాదన. అందుకే వికేంద్రీకరణను, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని ఆయన ఎంతో సమర్థించారు. వావ్! అంటే మన సామాజిక వాస్తవాలకు తగ్గట్టుగా, మన మట్టికి తగ్గట్టుగా సోషలిజాన్ని ఇక్కడొక కొత్త కోణంలో చూశారన్నమాట. ఖచ్చితంగా. అలాగే ఎంఎన్ రాయ్ గారి ఆలోచనలను చూస్తే ఆయన రాడికల్ హ్యూమనిజం అనే కొత్త భావనను తెచ్చారు. రష్యాలో కమ్యూనిజం అమలవుతున్న తీరు చూసి అక్కడ సమాజం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛ పూర్తిగా నలిగిపోతోందని ఆయన గ్రహించారు. అవును, అది పెద్ద విమర్శ కదా. అందుకే కేవలం సామాజిక వ్యవస్థకే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు, హేతువాదానికి, మనిషి ఆలోచనా విధానానికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. చూసారా, మన భారతీయ గడ్డమ్మీద సోషలిజం ఎన్ని కొత్త డైమెన్షన్స్ తీసుకుందో. ఇదంతా వింటుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో 19వ శతాబ్దంలో యుటోపియన్ల చిన్న చిన్న ఆదర్శ కమ్యూనిటీల దగ్గర మొగ్గ తొడిగింది. ఆ తర్వాత కార్ల్ మార్క్స్ చేతిలో పడి హాస్టైల్ టేకోవర్ లాంటి విప్లవంగా, శాస్త్రీయ రూపంగా మారి, అక్కడ్నుండి భిన్న రూపాలు తీసుకుని నేడు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన సంక్షేమ రాజ్యంగా రూపాంతరం చెందింది ఈ సోషలిజం. అవునండి, ఇదొక సిద్ధాంతంగా నిరంతరం మారుతున్న ఆకారం లేని టోపీ అని మరోసారి రుజువైంది. ఇందులో ఏ పక్షానిది 100% తప్పు అని లేదా ఒప్పు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒకరిది ఆర్థిక ప్రగతి వాదనైతే మరొకరిది సామాజిక న్యాయం వాదన. నిజమే. ఏంటంటే ఇవి కేవలం లైబ్రరీలో దుమ్ము పట్టిపోయే పుస్తకాల్లో ఉండే థీరీలు అని మాత్రం వదిలేయకూడదు.
ఈరోజు మనం ఎంత పన్ను కడుతున్నాము? సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులో ఉచిత వైద్యం ఎందుకు దొరుకుతుంది? కరెక్ట్. ఇవన్నీ డైలీ లైఫ్లో భాగమే. ఊరూరా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకున్నాయి? వృద్ధాప్య పింఛన్లు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఎప్పుడో వందల ఏళ్ల క్రితం ఈ సామాజిక ఆలోచనాపరులు వేసిన విత్తనాలే. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక నిర్ణయాల వెనుక ఈ సిద్ధాంతాల ప్రభావం కంటికి కనిపించనంత బలంగా ఉంది. మీరు చెప్పింది అక్షరాల సత్యం. అయితే ఇందాక మనం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఎకో సోషలిజం ఎలా పుట్టుకొచ్చిందో కూడా చర్చించాం కదా. ఇదంతా మనం విశ్లేషించిన సమాచారం ఆధారంగా చూశాం. వీటన్నింటి ఆధారంగా ఒక సరికొత్త ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. చెప్పండి. సోషలిజం మొత్తం కార్మికులు, వారి శ్రమ మరియు పెట్టుబడిదారుల మధ్య ఘర్షణ చుట్టూ వల్లిన సిద్ధాంతం కదా. కానీ భవిష్యత్తులోకొకసారి తొంగిచూస్తే వేగంగా వస్తున్న కృత్రిమ మేధస్సు అంటే ఏఐ, రోబోటిక్స్ అన్నీ వచ్చేసి ఫ్యాక్టరీల్లోనూ ఆఫీసుల్లోనూ పనులన్నీ యంత్రాలే చేస్తే అసలు మానవ కార్మికులు లేదా శ్రమ అనేదే కనుమరుగైపోతే పరిస్థితేంటి? ఓ, ఇదొక అద్భుతమైన ప్రశ్న. అప్పుడు శ్రమ, వర్గపోరాటం ఆధారంగా పుట్టిన ఈ సోషలిజం ఏ కొత్త ఆకారాన్ని సంతరించుకుంటుంది? మనుషులకసలు పనులే లేని ఆ భవిష్యత్తులో రోబోలు సృష్టించే ఆ సంపదను అసలు ఎలా పంచుతారు? ఆలోచించండి. ఈ ఆకారం లేని టోపీ భవిష్యత్తులో ఇంకెన్ని రంగులు మారుస్తుందో.